45 వాక్య భాగాలు చదువుదాం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతిని వెదుగుతూ నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇంట్లో ఎవరు లేకుండుట చూచి ఊడ్చి అమర్చుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను తీసుకొని వచ్చెను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండెను. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి కంటే చెడ్డదగును. చాలు. చదవబడిన వాక్య భాగములో ఇల్లు, ఓర్చబడిన గృహము, అంతకు మునుపే ఒక దురాత్మ ఇంటిని ఆవరించటము, అది వెళ్ళగొట్టబడిన తర్వాత ఆదమరిచి ఆ ఇంట్లో ఎవరూ లేకుండా చూచిన దురాత్మ మరి 7 దెయ్యములు తీసుకొచ్చి వెరసి 8 దెయ్యాలు ఆ ఇంట్లో కాపురం ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. నా దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా ఇల్లు అనే మాట వచ్చిన ప్రతిసారి 3 గృహాలు మనకు గుర్తుకు రావాలి. నెంబర్ 1, మనము నివాసం ఉంటున్న గృహము. నెంబర్ 2, దేవుని మందిరం అనే గృహము. నెంబర్ 3, మనమే దేవుని ఇల్లు. నీ హృదయం ఒక ఇల్లు, నీవు నివాసము చేస్తున్న ఇల్లు ఒక ఇల్లు, దేవుని మందిరమే ఒక ఇల్లు. ఊర్చి అమర్చుట, ఎవరో లేకుండుట చూచి, ఎవరో లేకుండుట చూచి, ఏది లేకుండుట చూచి మరి చెడ్డవైన 7 దెయ్యాలను తీసుకొని వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఖాళీగా ఉంది ఆ గృహము అని రాయబడుతుంది. అంటే మన గృహాలు, మందిరాలు కానీ, గృహములో కానీ, హృదయములో కానీ ఖాళీగా ఉండకూడదు, నింపుకోవాలి. యూట్యూబ్లో మీ గదులు నింపుకొనుడి అనే అంశం మీద ఒకసారి మాట్లాడిన సందర్భం కనబడతా ఉంది. వేటిని నింపుకోవాలో మన గదులు, మన గృహాలు అవి నింపుకుంటే ఖచ్చితంగా దురాత్మలు మనకు దరిదాపులు కూడా రావు. ఏ గృహాలు నింపబడకుండా వెలితిగా ఉంటాయో ఖచ్చితంగా ఉన్న దయ్యమే చెడ్డ దయ్యము, ఉన్న ఒక్క దయ్యమే భయంకరమైన దయ్యము, తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపురము చేయునని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ప్రజలారా, వాక్యముతో నింపుకోవాలి, ప్రార్థనతో నింపుకోవాలి, పరిశుద్ధితో నింపుకోవాలి, పరిచర్యతో నింపుకోవాలి, ఆరాధనతో నింపుకోవాలి, స్తుతితో నింపుకోవాలి, కృతజ్ఞతతో నింపుకోవాలి, భక్తితో నింపుకోవాలి. ఇలా మన గృహాలు ఏది వెలితి కాకుండా చూచుకున్నప్పుడు ఏ దురాత్మ కూడా మన గృహంలోనికి రావటానికి ఏమాత్రం అవకాశం ఉండదు. ఉపవాస ప్రార్థన కూడికలు ఈ పూట దేవుని చేత ప్రేరేపించబడి ఆ ఇంట్లో ఒక దయ్యం ఆల్రెడీ కాపురం చేసిందంట. దైవజనుడు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, మొత్తానికి ఆ దురాత్మను వెళ్ళగొట్టాడు. దేవుని కృపణ చేత దురాత్మ వెళ్ళిపోయింది. ఆ కుటుంబానికి వాక్యం చెప్పి స్తుతికోటం పెట్టి అంతా అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో అందరూ కూడా ఆదమర్చి, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, మందిరం లేకుండా, సహవాసం లేకుండా, భక్తి లేకుండా అన్ని ఆదమర్చి విడిచిపెట్టి అడ్డగోలుగా ప్రవర్తించి తిరుగుతున్న పరిస్థితుల మధ్యలో తిరిగి వెళ్ళిన దురాత్మ ఎక్కడికి స్థానం లేక, అవకాశం లేక, చోటు లేక, నీళ్లు లేక, నిలవరమైన స్థలం లేక
విడిచి వెళ్ళిన కుటుంబం ఎలా ఉందో, గృహం ఎలా ఉందో చూసొద్దామని ఒక్కసారి కన్ను వేసిందంట మరలా గృహానికి. చూసినప్పుడు ఆ ఇంటిలో ఎవరూ లేరు. అంతకుముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంతకుముందు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. అంతకుముందు ఎవరున్నారు? సేవకుడు ఉన్నాడు. అంతకుముందు ఎవరున్నారు? వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, స్తుతి ఉంది, ఆరాధన ఉంది, భక్తి ఉంది, దేవుని బిడ్డలతో సహవాసం ఉంది. దురాత్మ వారి మధ్య నిలబడలేక వెళ్ళిపోయింది. నాటి నుంచి వారు ఆదమరిచి సమస్తాన్ని ఎడముఖంగా మారిన పరిస్థితుల్లో తమ కంటే చెడ్డవైన 7 దెయ్యాలను తీసుకొచ్చి వెరసి 8 దెయ్యాల ఇంట్లో కాపురము చేసిన రాయబడుతోంది. మొదటి స్థితి కంటే కడప చెట్టు మరి ఎక్కువ చెడ్డది అని రాయబడుతుంది. దేవుని ప్రజలారా, మనం ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో అంశాల కోసం ప్రార్థన చేస్తున్నాం, రోగాల కోసం ప్రార్థన చేస్తున్నాం, వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నాం, కరోనా వ్యాధి తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాం. కానీ దెయ్యాలు కూడా కాపురం ఉంటున్నాయి, వాటి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలనే సంగతి ఈ పూట మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఒక 2 వాక్యాలు చదివితే, కానాను స్త్రీ ఒకటి వచ్చి నా కుమార్తె దెయ్యం పట్టింది, నా కుమార్తె దెయ్యాన్ని వెళ్ళగొట్టమని దేవునికి మొర్రపెట్టినట్టుగా, దేవునికి ప్రార్థించినట్టుగా మత్తయి సువార్తలో రాయబడుతుంది. 15వ అధ్యాయం 21-22లో యేసు అక్కడ నుండి బయలుదేరి సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచుంది. చాలు. కానాను స్త్రీ ఒకటి వచ్చి నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుతుంది. దెయ్యాల బట్టిన వాళ్ళు బహు బాధలు పడతారని అర్థం. ఆ దెయ్యం నుంచి విడుదల పొందటానికి నా కుమార్తెకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, దేవునికి ప్రార్థించినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. కుమార్తెలకే పడతాయి దెయ్యాలు, కుమారులకు పట్టవా? అదే అధ్యాయంలో రాయబడుతుంది. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో పక్క పేజీ తిప్పితే 14వ వచనంలో చదవండి ఆ మాట. 17-14 వచ్చినప్పుడు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని ప్రభువా, అది చూసారా? పై వాక్యం ఏమిటి? నా కుమార్తె. ఇప్పుడు ఈ వాక్యం ఏమిటి? నా కుమార్తె. వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచుని దేవుణ్ణి వేడుకొనెను. ఆ చాంద్ర రోగము కలిగించింది రోగమా? కాదు, దెయ్యమని 18వ వాక్యం రాయబడుతుంది. 18వ వాక్యం చదవండి. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఈ ప్రార్థన కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ ఒక విశేషమైన విన్నపం ఏమిటంటే, మనమందరము కూడా ఈ అంశం మీద సుదీర్ఘంగా ప్రార్థించవలసిన వారమై ఉండాలి. దురాత్మ సమూహాల చేత చాలా మంది పీడించబడుతున్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఇంటికి పట్టిన 8 దెయ్యాలు మన గృహానికి రాకుండా, మన సంఘములో ప్రవేశించకుండా, మన హృదయాల్లో ప్రవేశించకుండా, దేవుని సముఖములో, దేవుని సన్నిధానములో ప్రార్థన విజ్ఞాపనల చేత సలిపి విడుదల పొంది జయోత్సముతో ప్రభు సన్నిధి నిలబడుదుముగాక. హల్లెలూయా. ఇంతకీ 8 దురాత్మలు అన్నాము కదా. ఈ 8 దురాత్మలు ఒక విశ్వాసిని ఎన్ని విధాలుగా మోసపరిచిద్దో, విశ్వాసులను ఈ దురాత్మలు ఎన్నింత విధాలుగా మోసపరిచి భ్రమ పెట్టిద్దో వాక్యపు వెలుగులో కొన్ని మాటలు మీ గమనానికి తమను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి దురాత్మ 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం. నేనేమైనను సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను.
సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము కాము. ఆ మొట్టమొదటి లైన్ ఒకసారి చదివితే, మొట్టమొదటి లైన్, నేను ఏమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు. మొట్టమొదటి మాట, మోసము చేసే ఆత్మ. అందరూ చెప్పండి, ఏ ఆత్మ చెప్పండి? మోసపరచు ఆత్మ. మోసపరచు ఆత్మ. ఈ మోసపరిచే ఆత్మ ఎన్నెన్ని విధాలుగా భక్తులను, విశ్వాసులను మోసము చేస్తుందో, మోసములు నడిపిస్తుందో బైబిల్ గ్రంథము చెప్పకనే చెబుతున్న వాక్య భాగములు. ఈ మోసపరచబడుతున్న ఆత్మ చేతి కింద మోసపోయిన భక్తుడు ఉన్నాడు. ఆయన దావీదు. యుద్ధముకు వెళ్లకుండా నిద్రపోయి మోసపోవటం ఒక సందర్భం అయితే, రెండవ సందర్భం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21:1 చదవండి ఆ మాట. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, అమ్మా, ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోయాబునకు, చాలు, సాతాను దావీదును ప్రేరేపించగా దేవుని సన్నిధికి వ్యతిరేకముగా, దేవుని నామానికి వ్యతిరేకముగా అవిధేయుడిగా ప్రవర్తించిన దావీదు సాతాను చేత ప్రేరేపించబడిన వాడై, సాతాను చేత మోసపరచబడిన వాడై, చేయరాని పని, చేయకూడని పని చేసినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని ప్రజలారా, మన జీవితంలో, మన కుటుంబాల్లో కూడా విశ్వాసులమైన మనలను కూడా సాతాను అన్ని విధాలుగా మనకు తెలియకుండానే మోసపరుస్తున్నాడన్న సంగతిని మనం జ్ఞాపం చేసుకొని, మనము ఏ విషయంలో మోసపరచబడుతున్నామో, ఏ విషయంలో ఎవరి చేతుల్లో మోసపరచబడుతున్నామో మన జీవితంలో ఒక్కసారి పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలని మొదటి యోహాను పత్రిక రాయబడుతున్న మనం చదివిన వాక్యం. ప్రతి ఆత్మ నమ్మక ప్రతి దాన్ని పరీక్షించుడి. నువ్వు ఎవరి చేతిలో మోసపరచబడుతున్నావు? ఏ విశ్వాస చేతిలో మోసపరచబడుతున్నావు? ఏ సేవకుడి చేతిలో మోసపరచబడుతున్నావు? ఏ వాక్యము చేత మోసపరచబడుతున్నావు? మన జీవితంలో ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలించుకోవాలన్న సంగతిని మీ గమనం తీసుకొస్తున్నాను. మోసపరచు ఆత్మ చేత దావీదు మోసపరచబడ్డట్టుగా వాక్యము తేట తెల్లంగా మార్చబడతా ఉంది, తెలియపరచబడతా ఉంది. రెండవ ఆత్మ మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. మనము దేవుని సంబంధులమనియు దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, ఆ మాట అంటారండి, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొని విశ్వాసులను మోసపరిచే రెండవ ఆత్మ ఏంటి తెలుసా? భ్రమపరిచే ఆత్మ, భ్రమలో పెట్టే ఆత్మ. మనం భక్తులముగానే ఉంటాం, భక్తులముగానే పాడతాం, భక్తులముగానే ప్రార్థిస్తాం, భక్తులముగానే పరిచర్య చేస్తాం, పరిచర్యలో ఉంటాం. కానీ మనం భ్రమలో ఉంటాం అన్న సంగతిని జ్ఞాపం చేసుకోవాలి. మనకు తెలియకుండా మనం భ్రమలో పరుచుద్ది. ఈ భ్రమపరచు ఆత్మ చేతి కింద, భ్రమపరచు ఆత్మ ద్వారా మోసపరచబడిన భక్తుడు శాంసన్ మనం గమనించవచ్చు. విశ్వాస వీరుడే, జయ జీవితం కలిగిన వాడే, నా జీవివర్తములో ఉన్నవాడే, ఆత్మచేత నడిపించబడుతున్నవాడే, ఆత్మచేత నింపబడుతున్నవాడే. కానీ భక్తుడిగా ఉంటాడులే గాని ఆ భక్తి ముసుగులోనే మోహపు చూపులు, భక్తి ముసుగులోనే పాపిష్టి పనులు, భక్తి ముసుగులోనే చేయరాని పనులు చేస్తూ తన జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తి శాంసన్. భ్రమపరచు ఆత్మ. మొట్టమొదటి ఆత్మ ఏంటి? మోసపరచు ఆత్మ. మోసపరిచే ఆత్మ చేతి కింద నలిగి, మోసపరిచే ఆత్మ చేతిలో మోసపరచబడిన భక్తుడు దావీదు. రెండవదిగా, భ్రమపరచు ఆత్మ ప్రతి విశ్వాసిని భ్రమపరిచి
నువ్వు భక్తుడివే, నువ్వు ప్రార్థనకి వెళ్ళు, శుభ్రంగా నిద్రపో. భ్రమ భ్రమ. నేను ప్రార్థనకి వెళ్ళాను, ఏం వాక్యం విన్నావు? ఏం వినలా, భ్రమ. ప్రార్థనకు వచ్చావన్న పేరే వాక్యం వినివ్వదు, భ్రమ. ప్రార్థనకు వచ్చావన్న పేరే పాటలు పాడరు, భ్రమ. కొంతమంది నోరు తెరుస్తారు, నోరు తెరిచినట్టుగా ఉంటారు కానీ స్వరం మాత్రం పెగలదు, భ్రమ. పాడుతున్నట్టుగా ఉంటారు, పాడరు, భ్రమ. ప్రార్థిస్తున్నట్టుగా ఉంటారు, ప్రార్థించరు, భ్రమ. హలో, పరిచర్య చేస్తున్నట్టుగా నటిస్తారు, నిజంగా పరిచర్య చేయరు, భ్రమ. భ్రమపరచు ఆత్మ చేత చాలా మంది పీడించబడుతున్న ఈ దినంలో క్రైస్తవ సమాజం ఉంది అన్న సంగతిని జ్ఞాపం చేసుకోవాలి. ఈ రాత్రి ఇటువంటి భ్రమపరచు ఆత్మ నుంచి దేవా నన్ను విడిపించమని మనమందరూ ఉపవాస ప్రార్థనలో ప్రార్థించి విజయం పొందుదుముగాక. మూడవ ఆత్మకు వస్తున్నాను. మూడవ ఆత్మ యెషయా గ్రంథము 19వ అధ్యాయం 14వ వాక్యం. యెషయా గ్రంథము 19వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత కలిగిన ఆత్మ కుమ్మరించి ఉన్నాడు. ఎన్నవ ఆత్మ ఇది? మూర్ఖత కలిగిన ఆత్మ. మూర్ఖంగా ప్రవర్తించటం. మూర్ఖుడు అంటే అర్థం ఏంటి? ఎవరి మాట వినడు, ఎవరి మాట వినడు, ఏది లెక్క చెయ్యడు. బైబిల్ ఒక మాట రాయబడుతుంది, ఏబు తన భార్యని గురించి మాట్లాడుతూ నువ్వు మూర్ఖురాళ్ళు మాట్లాడినట్లుగా మాట్లాడుచున్నావు. అంటే మూర్ఖులు ఎలా మాట్లాడతారు? మేలు కలిగినప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తారు, మేలు కలిగినప్పుడు సంతోషిస్తారు. ఆరోగ్యం ఉన్నప్పుడు ఒకలాగుంటారు, సంతోషం కలిగినప్పుడు ఒకలాగుంటారు, ఆశీర్వాదం పొందినప్పుడు ఒకలాగుంటారు, కీడు కలిగినప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమంటాడు? ఎప్పుడు మనకి దేవుడు మేలే చేయాలా, కీడు చేయకూడదా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోను, దేవునికి స్తుతి కలుగును గాక. నిజంగా భక్తుడు మాట్లాడే మాట ఈ విధంగా ఉంటే, భక్తుడితో కలిసి కాపురము చేస్తున్నా, భక్తురాలుగా చలామణి అవుతున్నా, ఏబుతో కలిసి ప్రార్థనకి వెళుతూ, ఏబుతో కలిసి పాటలు పాడుతూ, ఏబుతో కలిసి వాక్యం వింటూ, ఏబుతో కలిసి కానుకలు వేస్తూ, ఏబుతో కలిసి అన్ని కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్న భార్య మాత్రం కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కీడు కలిగినప్పుడు, నష్టము కలిగినప్పుడు మాత్రం యెహోవా దూషించు, యెహోవాని తిట్టు, ప్రార్థన విడిచిపెట్టు, ప్రార్థన దూషించు, అయ్యగారొద్దు, మనకి ఏమొద్దు, వాక్యమొద్దు, ఏమొద్దు, మందిరమొద్దు, ఏమొద్దు, మనం వెళ్ళిపోదాం. దేవుని తిట్టు, దేవుని తిట్టు, దేవుని దూషించు, దేవుని మీద నేరస్థాపన వేయి, దేవుని మీద శాపనాలు వేయి. ఇలా మాట్లాడే భక్తులు మూర్ఖులు అని రాయబడుతూ ఉంది. దేవుడు మంచే కాదండి, చెడు చేసినప్పుడు కూడా దేవుని స్తుతించే వారముగా ఉందుముగాక. ప్రతి విషయములో, ప్రతి సమయములో దేవుని గణపరిచే వారముగా మనము ఉందుముగాక. ఇంకా మూర్ఖులని ఎవరికి రాయబడుతుందో తెలుసా? విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అని ప్రభు సంబోధించిన ఒక సందర్భంలో ఏమన్నాడు చెప్పండి? విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అంటే విశ్వాసం లేని వాళ్ళు మూర్ఖులు. ప్రార్థన చేస్తారు, వాళ్ళకి విశ్వాసం ఉండదు. ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, కానుకలు వేస్తారు, అన్ని కార్యక్రమాలు ఉంటారు, కానీ విశ్వాసం ఉండదు. చేయరాని పనులు చేస్తారు. అటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి. అటు దెయ్య పనులు కావాలి, దేవుడు పనులు కావాలి. హలో, అన్ని కార్యక్రమాలు మునిగి తేలే వాళ్ళు మూర్ఖులు అనే వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలను స్థిరముగా విశ్వాసమందు నిలకడగా ఉండాలని వాక్యము తేటగా మాట్లాడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మూర్ఖత కలిగిన ఆత్మలో ఏ భక్తుడు ఉన్నాడు తెలుసా? ఆ భక్తుని మీకు జ్ఞాపం చేస్తాను. బిలాము ప్రవక్త, దేవుని నోరు అని రాయబడుతుంది. ఈ బిలాము మూర్ఖుడుగా ఎన్నిసార్లు దేవుడు చెప్పినా, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా, దేవుని బలవంతంగా ఒప్పించేసి, దేవుని బలవంతంగా తన వైపు తిప్పుకొని, నా మాట నెగ్గాలన్నట్టుగా ప్రార్థనలో ప్రార్థన చేసి, దేవుని నామానికి వ్యతిరేకముగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా, దేవుని సన్నిధికి వ్యతిరేకముగా ప్రయాణం చేసిన వాడు బిలాము. బహుమానముల కోసం పరుగులు తీసిన వాడు బిలాము. ఆ దేవుని ప్రజలారా, మూర్ఖంగా నడిచిన వాడు. ఎన్నిసార్లు చెప్పినా విననున్న వాని మీదకి అపాయము మరి తిరుగు లేకుండా హఠాత్తుగా వచ్చి పడిపోతున్న వాక్యము సెలవిస్తా ఉంది. కనుక ఈ రాత్రి నువ్వు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నావు? కొంతమంది ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎన్ని సంవత్సరాల వాక్యం విన్నా, ఎన్ని గంటల వాక్యం విన్నా, వాళ్ళ బ్రతుకుల మార్పు కనబడదు, ఇష్మంతన సాక్ష్యం కనబడదు.
పాడిందే పాడరా పాశబల దాసు అన్నట్టుగా సామెత మాదిరిగా చాలా మంది బ్రతుకుల్లో ఎన్ని సంవత్సరాలు పాడినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా బ్రతుకుల్లో మార్పు కనబడదు, చూపుల్లో మార్పు కనబడదు, నడకల్లో మార్పు కనబడదు, పాటలో మార్పు కనబడదు, తలంపుల మార్పు కనబడదు, వాళ్ళ ప్రవర్తన బిహేవియర్లో మార్పు కనబడదు. దేవుని ప్రజలు గమనించండి, బిలాము కూడా ప్రవక్తగానే ఉంటూ ఆయా సందర్భంలో చలించేవాడుగా, ఆయా సందర్భాల్లో మూర్ఖుడిగా ప్రవర్తించేవాడుగా ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా డబ్బు కోసం, ధనము కోసం ఎటువంటి నీచమైన పనిని చేయటానికి బిలాము వెనుకాడలేదు అన్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నా దేవుని ప్రజలరా, మూర్ఖంగా ప్రవర్తించకుండా దేవుని సన్నిధిలో విధేయమై, దేవుని వాక్యానికి విధేయమై మనం ప్రవర్తించే వారముగా ఉందుముగాక. మూర్ఖత కలిగిన ఆత్మచేత నడిపించబడి, మూర్ఖత కలిగిన ఆత్మచేత ప్రేరేపించబడిన విశ్వాస వీరుడైన ఎవరు చెప్పండి, ఇతను బిలాము మోసపరచబడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఇతని సేవకుడు, మంచి భక్తుడు. ఒక్క మాట చెప్పాలంటే దేవుని నోరు. ఇటువంటి పవర్ఫుల్ భక్తుడు బైబిల్లో మనకి ఎక్కడ కనబడ్డు. ఇతను ఒక్క మాట చెప్తే చాలు, అలా జరగాల్సిందంతే. ఆ దురాత్మ చేతిలో మోసపడినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. మొట్టమొదటి ఆత్మ మోసపరచు ఆత్మ, రెండవ ఆత్మ భ్రమపరచు ఆత్మ, మూడవ ఆత్మ చెప్పండి మూర్ఖత కలిగిన ఆత్మ, నాలుగవ ఆత్మ, మూడో ఆత్మ చెప్పిన, నాలుగవ ఆత్మ అపోస్తుల కార్య గ్రంథం 16వ అధ్యాయము 16వ వాక్యం. అపోస్తుల కార్య గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోనని దెయ్యం పట్టినదై సోది చెప్పు ఆత్మ. ఏ ఆత్మ చెప్పండి? సోది చెప్పు ఆత్మ. ఈ సోది చెప్పే ఆత్మ చేత, సోది చెప్పే ఆత్మ దగ్గరికి వెళ్ళి మోసపరచబడిన భక్తుడు సౌలు. దేవుడు మాట్లాడలేదని, దేవుడు దర్శనం ఇవ్వలేదని, దేవుడు నాకు దూరముగా ఉంటున్నాడేమోనని భయముతో, భ్రమలో, నాకేమైనా కీడు జరిగిద్దేమో, నాకేమైనా ఆపద కలిగిద్దేమో, నాకేమైనా ప్రమాదం ఏర్పడిద్దేమో, నేను చనిపోతానేమో, ఎలాగైనా తప్పించుకోవాలి అని డొంక తిరుగుడు మార్గముగా ఒక సోది చెప్పే తల్లి దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకున్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలా సోది చెప్పే భక్తుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, సోదిగాల దగ్గరికి, శకునుగాండ్ర దగ్గరికి, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి తన భక్తి జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తి సౌలు. ఈరోజు చాలా మంది జీవితాలు అంతే. ప్రార్థించినా మనకు స్వస్థత రాలేదనుకోండి, ఆ అమ్మ ఈ అమ్మ ఎవరు చెప్పారనుకోండి, నీకు అది పట్టిందేమో, దెయ్యం పట్టిందేమో, చాదబడి చేశారేమో, నీకు గాలి పట్టిందేమో, తీసేసి దొక్కేవేమో, ఎంత ప్రార్థించిన పోట అనుకోండి, ఇంకప్పుడు బయలుదేరుతాం మనం. యాడికి? సోదిగారి దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, తాయెత్తుల దగ్గరికి, శకునుగాండ్ర దగ్గరికి, లేకపోతే అటు ఇటు మార్గాలు వెతుక్కుంటాం. దేవుని ప్రజలు గమనించి అలా వెతుక్కున్న వ్యక్తి ఎవరన్నారు తెలుసా? సౌలు. సోది చెప్పు ఆత్మ. చెప్పండి, ఏ ఆత్మ చెప్పండి? చాలా మంది క్రైస్తవులు లేరంటారు ఈ రోజున. చాలా మంది ప్రార్థనకు వస్తున్నా, చాలా మంది మందిరానికి వస్తున్నా, సోది చెప్పించుకునే సోది భక్తులు బోల్డంత మంది ఉన్నారు. ఆ దేవుని ప్రజలారా, అటువంటి ఆత్మ ప్రేరేపించబడితే ఈ రాత్రి వారికి మారు మనసు కలిగి దేవుని చేత విడుదల పొందుదురుగాక. మొట్టమొదటి ఆత్మ మోసపరచు ఆత్మ, రెండవ ఆత్మ భ్రమపరచు ఆత్మ, మూడవ ఆత్మ మూర్ఖత కలిగిన ఆత్మ, నాలుగవ ఆత్మ సోది చెప్పే ఆత్మ, ఐదవ ఆత్మకు వస్తున్నాను. కీర్తన గ్రంథము 106వ కీర్తన 106:33. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. తిరుగుబాటు చేయు ఆత్మ. చెప్పండి, ఏ ఆత్మ చెప్పండి? తిరుగుబాటు చేసే ఆత్మ. సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడే ఆత్మ, సేవకురాలకి వ్యతిరేకంగా మాట్లాడే ఆత్మ, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడే ఆత్మ, శనిగే ఆత్మ, గొనిగే ఆత్మ, సాడీలు చెప్పే ఆత్మ. ఈ తిరుగుబాటు చేసే ఆత్మలో బోల్డని రకాల లక్షణాలు కనబడతాయి మనకి. ఈ తిరుగుబాటు చేసే ఆత్మల కింద ఎవరున్నారు తెలుసా? కోరాహు వారి సంబంధులు కనబడతారు. అంత మాత్రమే కాదండి,
అహరోను మిర్యాము కనబడతారు. అహరోను మిర్యాము సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే మీద తిరుగుబాటు చేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. తిరుగుబాటు చేసే ఆత్మ. నీవొక్కడే పరిశుద్ధుడివా, నీవొక్కడే నీతిమంతుడివా, నీతోనే దేవుడు ఉన్నాడా, మాతో దేవుడు లేడా, నీతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో దేవుడు మాట్లాడా, నీవే పెద్ద పరిశుద్ధుడివా, మేము పరిశుద్ధులమే కాదా, నీవే ప్రసంగికుడివా, మేము ప్రసంగికులమే కాదా, నీవే పాటగాడివా, మేము పాటగాళ్ళమే కాదా అని తిరుగుబాటు చేసే ఆత్మ వారి జీవితాల్లో వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ప్రజలారా, మనం ఎదిగిన కొద్దీ వదకటం నేర్చుకోవాలి, అణిగిమణిగుంటూ నేర్చుకోవాలి. దేవుని చేతి కింద దేవుని పిలుపు వచ్చేంత వరకు, దేవుని నిన్ను వాడుకునేంత వరకు, నిన్ను పిలిచేంత వరకు, నీలో ఉన్న తలంతు నిలబెట్టే నీ బయటికి తీసేంత వరకు నువ్వు దేవుని చేతి కింద అణిగి ఉండాలన్న సంగతిని జ్ఞాపం చేసుకొని దేవుని సన్నిధిలో, దేవుని సాన్నిధ్యంలో ఇటువంటి తిరుగుబాటు చేసే ఆత్మ గనుక నీలో గనుక ఏర్పాటు అయితే నిశ్చయముగా ఈ పూట వాక్య పెలుగులు సరి చేసుకొని దిద్దుబాటు చేసుకుందాముగాక. మొట్టమొదటి ఆత్మ మోసపరచు ఆత్మ, రెండవ ఆత్మ భ్రమపరచు ఆత్మ, మూడవ ఆత్మ మూర్ఖత్వ కలిగిన ఆత్మ, నాలుగవ ఆత్మ సోది చెప్పు ఆత్మ, ఐదవ ఆత్మ తిరుగుబాటు చేసే ఆత్మ. ఈ తిరుగుబాటు చేసే ఆత్మ బట్టి తిరుగుబాటు చేసే లక్షణాలు కలిగిన భక్తులు కోకోలగా చాలా మంది ఉన్నారు. కానీ మచ్చుకు మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది, కోరాహు, అభిరాము, దాతాను వారి బంధువుల గురించి మనం తెలుసుకున్నాం. రెండవదిగా అహరోను, మిర్యాము గురించి మనం తెలుసుకున్నాం. ఈ పూట అటువంటి ఆత్మ మనలో ఆవరిస్తే, శావుకునికి వ్యతిరేకంగా మాట్లాడినా, శావుకురాలకు వ్యతిరేకంగా మాట్లాడినా, అది ఏ ఆత్మ తెలుసు నీకు పట్టింది? తిరుగుబాటు చేసే ఆత్మ నీకు పట్టింది అన్న సంగతిని జ్ఞాపం చేసుకోవాలి. స్తోత్రం చెప్ప గట్టిగా. ఎన్ని మనం చెప్పుకున్నాము ఇప్పుడు? 6వ ఆత్మ. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం 21వ వాక్యం. అందుకు ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోట అబద్ధమాడు ఆత్మ. చెప్పండి, ఆత్మ చెప్పండి. అబద్ధములాడే ఆత్మ. గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎంతమంది అబద్ధాలు అట్లా చెప్పండి. శాబకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, భక్తులని చెప్పుకుంటున్న బోల్డంతమంది అబద్ధాలతో బ్రతుకుతూ అబద్ధాలతోనే కాలయాపన చేస్తున్న వారు బోల్డంతమంది ఉన్నారు. అబద్ధములాడు ఆత్మ. నేను వేరే అన్యుల గురించి మాట్లాడలేదు, ప్రభుని ఎరగిన వారి గురించి మాట్లాడలేదు. విశ్వాసులను పట్టే 8 దురాత్మలను, విశ్వాసులను మోసపరిచే 8 రకాల దురాత్మల గురించి మాట్లాడుతున్నాను. ఎన్నో ఆత్మ ఇది? 6వ ఆత్మ అబద్ధమాడే ఆత్మ. ఈ అబద్ధములాడిన ఆత్మ పట్టి అబద్ధములాడిన భక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తిని మీకు జ్ఞాపం చేస్తా, ఫ్యామిలీ. అననీయ, సప్పీరా కానుకలు దేవునికి ఇస్తామని అంత అమ్మి శావుకులు పాదం మీదకి తీసుకొచ్చినప్పుడు శావుకున్నాడు, మీరు ఇంతకు అమ్మితిరా అంటే వాళ్ళు ఆట మీద సగం దాచుకున్నారు. మేము ఇంతకు అమ్మని అబద్ధం ఆడారు. నిజంగా మీరు ప్రార్థిస్తున్నారా? నిజంగా ప్రార్థిస్తున్నాం, అబద్ధం. నిజంగా ఉపవాసం ఉంటున్నారా? ఉపవాసం ఉంటున్నాం, అబద్ధం. లేకపోయినా కానీ, చేయకపోయినా కానీ చేస్తున్నట్టుగా చేసేది అబద్ధమాడే ఆత్మ. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవనామానికి స్తోత్రము కలుగును గాక. ఎన్ని ఆత్మలు ఇవి? 6. 7వ ఆత్మ చెప్తున్నాను. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. పిరికితనము కలిగిన ఆత్మ మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము కలిగిన ఆత్మ ఇవ్వలేదు. చాలా మంది పిరికితనము కలిగిన ఆత్మ చేత పిరికి వాళ్ళుగా పరిచర్లో ఉంటారు. మందిరానికి వెళ్తున్నా పిరికితనముగా వస్తారు, పాటలు పాడుతున్నా పిరికితనముగా పాడతారు, పరిచర్య చేస్తున్నా పిరికితనముగా పరిచర్య చేస్తారు. అనేక మంది మందిరానికి వెళ్తున్నావా, ప్రభు నమ్ముకున్నావా, యేసు ప్రభు మతను పుచ్చుకున్నావా అన్నాం అనుకోండి, లేదు ఉత్తికే అట్ట పోయి అంతే అనబద్ధమాడు చాలా మంది ఉంటారు. పిరికితనం బైబిల్ అంటుంది ప్రకటన గ్రంథంలో, పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని రాయబడుతుంది. సర్వ సమాజం ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో వారు దూతలు ఎదుట, దేవుని ఎదుట నేను వారిని బహాటంగా ఒప్పుకుంటాను అని వాక్యం సెలవిస్తుంది. సమాజంలో, దేవుని పిల్లల మధ్యలో, నీ గ్రామములో, స్వజనుల మధ్యలో నన్ను గురించి ఒప్పుకోవడానికి ఎవరు సిగ్గుపడతాడో దేవుని రాజ్యంలో వచ్చినప్పుడు నేను వారిని ఒప్పుకోవడానికి సిగ్గుపడుదును అని ప్రభు అంటున్నాడు. సిగ్గుపడకూడదు.
దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు సిగ్గుపడకూడదు, పాట పాడేటప్పుడు సిగ్గుపడకూడదు, పరిచయం చేసేటప్పుడు సిగ్గుపడకూడదు, ప్రభుని ఒప్పుకునేటప్పుడు ధైర్యముగా, పిరికితనం లేని వాడివి ధైర్యముగా ఒప్పుకొందుముగాక. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎనిమిదవ ఆత్మ యెషయా గ్రంథము 29వ అధ్యాయము 10వ వాక్యం. యెహోవా మీ మీద నిద్రాత్మను కుమ్మరించను. ఎన్నో ఆత్మ ఇది? నిద్రబెట్టే ఆత్మ. చాలా మంది మందిరాలకు వచ్చి నిద్రపోయే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏం పట్టింది అన్నట్టు ఇప్పుడు నిద్రపోయే ఆత్మ. మందిరానికి వస్తూనే అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళకి ఏం పట్టింది? అబద్ధం ఆడే ఆత్మ. మందిరానికి వస్తూనే అయ్యగారి మీద సెటైర్ వేయటం, అయ్యగారి మీద తిరుగుబాటు చేయటం, అయ్యగారి గురించి చెడుగా ప్రచారం చేయటం. వాళ్ళకి ఏం పట్టింది? తిరుగుబాటు చేసే ఆత్మ. సేవకుడి మీద వ్యతిరేకంగా మాట్లాడే ఆత్మ వాళ్ళకి పట్టింది. అంతే, నో డౌట్, దాంట్లో సమస్య లేదు. మోసపరచు ఆత్మ, భ్రమపరచు ఆత్మ. ఇలా పట్టి పీడించబడుతున్న భక్తులు చాలా మంది కోకొల్లగా ఉండగా, అలా పట్టి పీడించబడుతున్న భక్తులు కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాం. 8వ భక్తుని కూడా మనం ధ్యానిస్తాం. 8వ భక్తుడు ఎవరు చెప్పండి? నిద్రపోయిన ఆత్మ. చాలా మంది నిద్రపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో. అవ్వ, ఆదాము నిద్రపోయిన సందర్భం కనబడుతుంది. ఆదాము నిద్రపోయినప్పుడు అవ్వ మోసపరచబడెను. దావీదు నిద్రపోయినప్పుడు యుద్ధ సమయంలో యుద్ధం వెళ్ళేటప్పుడు యుద్ధానికి వెళ్ళకుండా నిద్రపోయినప్పుడు పాపము చేసెను. శాంసన్ నిద్రపోయి బలాన్ని పోగొట్టుకొనెను. ఐతుకు నిద్రపోయి వాక్యం వినకుండా వాక్యం ప్రకటించినప్పుడు నిద్రపోయి మేడ గది కింద పడి చచ్చెను. ఇలా నిద్రపోయిన ఉదంతుల సంఘటన బోళ్ళెంత ఉన్నాయి. అందుకని ఎఫెసీ పత్రిక రాయబడుతుంది, మీ మీద వెలుగు వచ్చి ఉన్నది. చదవండి ఆ మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హలో, నిద్రించి చాలా మంది జీవితాలను పాడు చేసుకున్న ఉదంతులు చాలా కనబడతాయి. యేసు ప్రభు ప్రార్థించుతున్నప్పుడు శిష్యులు కూడా నిద్రపోయారని రాయబడుతుంది. ప్రభువును గద్దించారు. ఒక్క క్షణమైన ఒక్క గడియని మీరు మేలుకొని ప్రార్థించలేరా? సాతాను మిమ్మల్ని మోసపరచుకున్నట్లు సాతాను మిమ్మల్ని జల్లించబోతున్నాడు. వాడు మిమ్మల్ని మోసము చేయకున్నట్లు మీరు మెలకుగా ఉండే ప్రార్థన చెవిడి. సోమరి ఎందాక నిద్రపోతువు. నిద్రపోయేవాడు సోమరి, దరిద్రం వచ్చి పడిపోద్ది. దేవుని ప్రజలారా, మందిరానికి వచ్చి నిద్రపోయే వారికి ఏమొచ్చింది చెప్పండి? నిద్ర వచ్చే ఆత్మ వచ్చింది. నిద్రపోచ్చే ఆత్మ వచ్చింది. మందిరానికి వస్తూనే, మందిరంలో ఉంటూనే, విశ్వాసులుగా ఉంటూనే సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నాం. నీకే ఆత్మ పట్టింది? ఏ దెయ్యం పట్టింది? తిరుగుబాటు చేసే దెయ్యం పట్టింది. మందిరానికి వస్తూనే, ప్రార్థనకు వస్తూనే సోదులు చెప్పించుకోవటం, మంత్రం దగ్గర పోవటం, అంతరాలు కట్టించుకోవటం, తాయెత్తులు కట్టించుకోవటం. నీకే దెయ్యం పట్టింది? సోది దెయ్యం పట్టింది. సోది దెయ్యం పట్టింది. హలో, ప్రార్థనకు వస్తున్నావు, ఇటు దెయ్యం దేవుడి శాఖలు కావాలి, దెయ్యం శాఖలు కావాలి. ఇటు దేవుడు కావాలి, దెయ్యం కావాలి. ఇటు మందిరం కావాలి, ఇటు లోకం కావాలి. నీకేం పట్టింది? భ్రమపరచు ఆత్మ పట్టింది. నువ్వు భక్తుడివే, నువ్వు ప్రార్థన పరుడివే, నీకేం కాదు. నువ్వు నిద్రపోయిన ఏం కాదు, ప్రార్థన బాగుపోయిన ఏం కాదు, ఆరాధన చేయకపోయిన ఏం కాదు, కానీ ఈగిపోయిన ప్రార్థన నువ్వు భక్తుడివే. భ్రమ. ఈ నెల నువ్వు దశమగిపోతే ఏం పోయిందంటూ వచ్చే నెల ఇద్ది కానీ ఈ నెల నీ ఖర్చులు కాడుకో, నీ ఇంట్లో అసలు ఏమి లేవు. భ్రమ. నీకేం ఏందేం పట్టింది చెప్పండి? భ్రమపరుచు దెయ్యం పట్టింది. నిన్ను భ్రమలో పెట్టి దెయ్యం పట్టింది. నిన్ను మోసపరచు ఆత్మ. ఇలా పట్టి పీడిస్తున్న ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క దెయ్యం బట్టి ఆవరిస్తున్న దినాలు మనం ఉండగా, ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన మోకరించి మనం చేయాలి. ఆనాడు కానాను స్త్రీ చేసిన ప్రార్థన, తన కుమార్తె కొరకు, ఒక తండ్రి కుమారుడు కొరకు చేసిన ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో నిన్ను ఏ దెయ్యం పట్టిందో ఒకసారి దేవుని యొక్క వాక్యపు వెలుగులో సరి చేసుకొని నీ జీవితాన్ని చక్కబెట్టుకొని ప్రభుపేట మనం చేస్తున్నాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ఈ వాక్యం దేవుడు మన వెనుకల్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.